క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఏప్రిల్ నెల 1వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ చరణం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో విధి విధానాలతో మనము ప్రతిరోజు జీవిస్తూ ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన కోరికలు తీరుస్తాడని, దేవుడు మన హృదయ వాంఛలను నెరవేరుస్తాడన్న విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసాలు ఉంటూ ఉంటాం, కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు వినే చెవులు గలవాడు, చూసే కన్నులు గలవాడు, సహాయము చేసే చేతులు గలవాడు, మన బాధను అర్థం చేసుకునే మనస్సు కలిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు మన హృదయ వాంఛలను తీర్చాలి అంటే, మనము ఈ లోకమును బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి, లోకములో ఉన్న వారిని బట్టి కాకుండా దేవుణ్ణి బట్టి సంతోషించాలి. దేవుని కార్యములను బట్టి సంతోషిస్తున్నామా, లేకపోతే బాధగా, దిగులుగా,